చిలికి చిలికి గాలివాన ఒక వ్యాసం. కెంజబురో ఒవే అని ఒక రచయిత ఉన్నాడు. తెలుగు పాఠకులలో చాలామందికి ఈ పేరు తెలిసి ఉండదు. మాట్లాడితే చాలు మామ్ గురించి, మాపాసా గురించి, కొంతమంది పక్కింటి పాపారావు గురించి చెప్పినంత సులభంగా చెప్పేస్తూ ఉంటారు. ముందున్న వాళ్లకు ఆ పేర్లు కూడా తెలియవు అన్నదే వాళ్ళ ధైర్యం. యువర్స్ సిన్సియర్లీ అనగా ఈ వ్యాసకర్త కూడా కొంచెం ఆ తరహాలో మిడిచిపడే రకమే. ఈ రచయితకు కూడా ఓవే లాంటి ఒకడున్నాడని ఈ మధ్యనే తెలిసింది. పేరు వింటేనే తెలుస్తుంది ఈ రచయిత ఇంగ్లీష్ రకం కాదని. అతను జపాను దేశం వాడు. జపాన్ భాషలోనే రాశాడు. అతను ఒకసారి ఒక గొప్ప రచయిత ఇంటికి వెందుకు వెళ్ళాడు. అక్కడ అందరూ ఇంగ్లీష్లో గోలగోలగా మాట్లాడుతున్నారు. ఇతను కూడా ఏదో అనాలి మరి. యజమానురాలి వద్దకు వెళ్ళి ఒక వాక్యం చెప్పాడు. ఆ మనిషి గురించి తెలుసు గనక ఆమె ఒక నవ్వు పడేసి తప్పుకున్నది. అతను అన్నది అసలు సిసలైన బూతు మాట. తర్వాత ఒక మిత్రుడు, ఈ భయంకరమైన ఇంగ్లీషు ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగాడు. ఫలానా నవలలో ఫలానా పాత్ర ఈ మాటే అంటుంది అని ఆయన తప్పించుకోజూచాడు. తరువాత ఆ రచయిత ఇంగ్లీష్ నేర్చుకుని పడమటి దేశాల్లో పాఠాలు చెప్పాడు కూడా. అది వేరే సంగతి. ఆయనకు 1991లో సాహిత్యం నొబెల్ ఇచ్చారు. అది ఎట్లా వీలైంది? ఆయన రచనలన్నీ ఇంగ్లీషులోకి అనువదింపబడ్డాయి గనుక. అనుమానం లేదు, ఆ పని జరిగింది గనుకనే భవదీయునికి ఆ రచనలతో, రచయిత పేరుతో పరిచయం వీలైంది. అది చెప్పదలుచుకున్న అసలు సంగతి. రవీంద్రనాథ్ ఠాగూర్ తన కవితలను తానే ఇంగ్లీష్లోకి రాసి ప్రచురించుకున్నాడు. ఆయన ఆలోచన, అభివ్యక్తి ప్రపంచాన్ని ఆకర్షించింది. కనుకనే ఆయనకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. గాంధీ, నెహ్రూలు తమ ఆలోచనలను మంచి ఇంగ్లీష్లో చెప్పుకున్నారు. కనుకనే వారికి ప్రపంచమంతటా గుర్తింపు కలిగింది. భిన్నత్వమే గుర్తింపుగా గల మన దేశంలో మరెందరో గొప్ప కవులు, పండితులు, రచయితలు, కళాకారులు ఉన్నారు. ఒక రవిశంకర్, ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి గురించి ప్రపంచమంతటా తెలుసునంటే వాళ్ళు ఆ రకంగా తమ విద్వత్తును ప్రపంచమంతటా ప్రదర్శించినందుకే. చాలామందికి ఆ అవకాశం, వెసులుబాటు కలగలేదు. ఆ చాలామంది గురించి ప్రపంచానికి తెలియదు. సంస్కృతి విషయంలో వైవిధ్యం గొప్పది, కానీ అదే శత్రువుగా కూడా ఎదురవుతుంది. ఇతర భాషలలోని రచయితలు, రచనల గొప్పదనం గురించి మనకు తెలియదు. మన రచయితల మహత్తర రచనలు కూడా మరొక ప్రాంతంలో తెలియవు. సాహిత్య అకాదమీ, నేషనల్ బుక్ ట్రస్ట్ లాంటి సంస్థలు చేసిన కొద్దిపాటి కృషి కారణంగా కొన్ని పేర్లు అటు ఇటు తెలిసాయి. కొన్ని రచనలను మిగతా భాషల్లో చదవగలిగారు. మాస్తి వెంకటేశయ్యంగార్ అనగానే అందరికీ చిక్కవీర రాజేంద్ర ఒక్కటి మాత్రమే గుర్తుకొస్తుంది. ఆయన రచనలలో అది అన్నిటికన్నా గొప్పది కానే కాదు. సుబ్బಣ್ణ అనే మరొక నవల ఎప్పుడో తెలుగులో వచ్చింది, అది కనిపించడం లేదు. అందులో అసలు మాస్తి కనబడతాడు. ఇట్లా ఎన్ని భాషలలోని ఎంతమంది గురించి చెప్పుకోవాలి? ఒకప్పుడు శాంతినికేతన్ కారణంగా బోలెడంత బెంగాలీ సాహిత్యం తెలుగులోకి వచ్చింది. మరి తెలుగు రచనలు ఎన్ని బెంగాలీలోకి, మరిన్ని భాషల్లోకి మారినాయి? ఇది ఇప్పుడు మనం చెప్పదలుచుకున్న అంశానికి పూర్వరంగం మాత్రమే. పాలగుమ్మి పద్మరాజు గారు సాహిత్య విద్యార్థి కానే కాదు. ఆయన రసాయన శాస్త్రం చదువుకున్నారు. అది కూడా బనారస్లో. అంటే అవసరంగా ఇంగ్లీషు, హిందీ భాషలలో లోతైన పరిచయం పెంచుకున్నారని అర్థం. అందుకే మొదటి రచనలు ఏకంగా ఇంగ్లీష్లోనే చేశారంటే ఆశ్చర్యమేముంది? పద్యం, కవిత, కథ, వ్యాసం లాంటివి ఆ కాలపు చక్కని
చక్కని ఇంగ్లీష్ ఒరవడిలో రాశారు. ఆ తరువాతే తెలుగులోకి మారారు. ఇట్లా మారిన వారి విషయంలో ఒక చిక్కుంది. ఆలోచన ఇంగ్లీష్లో సాగి రచనలు మాత్రం తెలుగు మరో భాషలో వస్తుంటే వాటిలో ఇంగ్లీషు గుబాళింపు వద్దన్న వస్తుంది. నాటి నుంచి నేటి వరకు ఈ ప్రభావం రచనల్లో కనబడుతూనే ఉన్నది. ఈ అంశం గురించి పరిశోధనలు జరిగితే బాగుండును. ఇక రచన నేటివ్ అనగా స్థానిక అంశం గురించి జరిగితే అందులో ఇంగ్లీష్ తనంగాక టింగ్లీషు, తెలుగు లేదా తమిళ పోకడలు గలది, మంగ్లీషు, అరుంధతి రాయ్ లాంటి మలయాళ రచయితలు, బంగ్లీషు, అట్లా అవి సాగుతుంది. ఈ రకమైన రచనలు ఇంగ్లీష్ వారికే కొత్తవిగా తోచి బహుమతులు తెచ్చుకుంటున్నాయి. ఉన్న కొన్ని రచనలు చూస్తే పాలగుమ్మి పద్మరాజు గారిలో ఆ అటు ఇటు ప్రభావాలు లేవని అర్థమవుతుంది. ఆయన అనువాదం చేసినా అది అనువాదంలాగా కనబడదు. అనువాదంలో మూల భాష సొబగులు ఉండాలా వద్దా అన్నది మరొక సమస్య మనకిక్కడ ప్రస్తుతం. పద్మరాజు గారి రచనల్లో అటు ఇంగ్లీష్లో కానీ ఇటు తెలుగులో కానీ చక్కని ఒరిజినల్ ధోరణి కనబడుతుంది. ఆయన మాట తీరు కొన్ని చోట్ల అనువాదానికి లొంగనంత సిసలుగా ఉంటుంది. నవల, నాటకం, రేడియో నాటకం, పాట, సినిమా కథ, మాటలు ఇలా ఎన్ని రకాలైన ఆడుతూ పాడుతూ రాసిన ఈయన గారికి మరొకరి భావాలేవో అరువు తెచ్చుకుని మరొక భాష మీద ఆధారపడి రాయవలసిన గతి ఎందుకు పడుతుంది? ఆ చర్చ అనవసరం. ఒక ప్రమాదకరమైన మాట అనవలసి వస్తున్నది. ఇంతగా చెయ్యి తిరిగిన రచయితలు అరువుభావాలను వాడుకున్నా అవి సొంతంగా తమవే అనిపించేంత బాగా రాయగలుగుతారు. పద్మరాజు గారు ఇంగ్లీష్లో చాలా రాశారు. ఆయన కథలు మాత్రం అట్లా రాలేదు. గాలివాన ఆయనే ఇంగ్లీష్లో రాసుకున్నారు. అది పెను తుఫానును పుట్టించింది. అంతర్జాతీయ బహుమతిని అందుకున్నది. అప్పట్లో ఆ కథ ప్రపంచమంతటా అచ్చయింది. అందరూ అవునన్నారు. అదే గనక అనుకరణ అయ్యుంటే అప్పట్లోనే దుమారం రేగి ఉండేది కదా. మరి ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు చర్చకు పెడుతున్నారు? త్రివేణి అనే పత్రిక సంచికలు అన్నీ వెతికితే అందులో పద్మరాజు గారు స్వయంగా అనువాదం చేసి ఇచ్చిన ఒక ఇంగ్లీష్ కథ దొరికింది. తెలుగులో దాని పేరు ఫలశ్రుతి. ఇంగ్లీష్లో మాత్రం రేపు నా పుట్టినరోజు అని అర్థం వచ్చే శీర్షిక పెట్టారు. ఫలశ్రుతి అన్న భావం ఇంగ్లీష్లో లేదుగా మరి. అది ఒరిజినాలిటీకి ఒక ఉదాహరణ. ఈ కథలో కూడా గాలివానలోని రావుగారు మాదిరిగానే పారమిత అనే బిరుదనామం గల డాంబిక పండితుడు ఉంటాడు. అవకాశం ఉండి కూడా ఆయన ఒక ఆవిడను పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు 60 నిండుతున్నా ఆమె మీద ఆలోచనలు మాత్రం ఉన్నాయి. అందుకే ఆమె ఇంటికి పోతాడు ముసలి నాయకుడు. చాలా విషయాల గురించి తీవ్రమైన అభిప్రాయాలున్న గాలివాన రావు గారు రంగికి రూపాయి ఇచ్చిన పడవ ప్రయాణికుడు మనకి ఈ పారమితలో కూడా బలంగా కనబడతారు. పైగా ఇంగ్లీష్లో ఈ కథ చదువుతుంటే ఇది అనువాదం అన్న భావన అడుగడుగునా వెంటాడుతుంది. గాలివానను ఇంగ్లీష్ వర్షన్లో చదువుతుంటే ఎక్కడా అనువాదం అన్న భావం రాదు. ఎత్తుగడలోనే తెలుగులో మబ్బు మసగ్గా అలుముకపోయింది అంటారు. వాక్యం తెగుతుంది. రైలు చాలా ఆలస్యంగా వచ్చింది అని అప్పుడు చెబుతారు. ఇంగ్లీష్లో మాత్రం వాతావరణం భయపెడుతున్నది అనే అర్థం వచ్చే మాట రాసి జమిలి వాక్యం కొనసాగుతుంది. అండ్ ద ట్రైన్ వాజ్ వెరీ లేట్ అంటారు. తరువాత వాక్యాలలో కూడా ఇది అనువాదం కాదు అనే చెప్పే లక్షణాలు కొట్టవచ్చినట్టు కనబడతాయి. నల్ల విరుగుడు చేవతో చేసిన రాతి బల్ల పోయి రోజ్వుడ్ రైటింగ్ టేబుల్ అవుతుంది. తీవ్రమైన అభిప్రాయాలు, రావుగారి ఉపన్యాసాలను వివరించే పేరాగ్రాఫ్స్ ఇంగ్లీష్లో పొట్టిదైపోతాయి. ఆ తరువాత యువదంపతులను చూచి కొనసాగిన పేరా మాయమైంది. కథను మొత్తంగా ఈ రకంగా విశ్లేషించే ఉద్దేశం లేదుగాక లేదిప్పుడు. ఒక్కసారిగా చివరికి దూకినా పని జరుగుతుంది.
రావుగారు అకస్మాత్తుగా చిన్నపిల్లవాడి వలె ఏడుపు ప్రారంభించారు అంటుంది తెలుగులో కథ. ఇంగ్లీష్లో ఈ ప్రసక్తి లేనేలేదు. బడాయి హిపోక్రసీ ఎక్కువైందా ఇక్కడ? ఆయన విలువలు, నియమాలు, ధర్మచింత, వేదాంతం అన్నీ త్యజిస్తాడాయన ఈ వ్యక్తికి ప్రాణం పోయగలిగితే అన్న మాటలు ఇంగ్లీష్ వర్షన్లో లేవు. ఒక్క విషయం మాత్రం గట్టిగా చెప్పవచ్చు. అభివ్యక్తిలో గాని, నడకలో గాని ఇంగ్లీష్ రచనలో గొప్ప ఒరిజినాలిటీ కనబడుతుంది. రెండింటిలోనూ ఏది ముందు రాశారు అన్న అనుమానం వచ్చేదాకా పోతుంది పరిస్థితి. అందుకే ఆ రచన అందరికీ నచ్చింది. ఆశ్చర్యం లేదు.